నమస్తే అండి, వెల్కమ్ టు దుర్గా క్రియేషన్స్. ఈరోజు ఫ్రిడ్జ్ కవర్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. ముందుగా దానికి కావాల్సిన క్లాత్స్ అండి అవి పైపింగ్కి, పాకెట్స్, లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ 1 రైస్ బ్యాగ్ అండి. వీటితో కుట్టుకుందాం మనం ఫ్రిడ్జ్ కవరు. ఫ్రిడ్జ్ కవర్ వెడల్పు వచ్చేసి 40 అండి. దానికి 4 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. 44 తీసుకోండి. అంటే పాకెట్స్ అటాచ్ చేయాలి కదండి, అందుకు. పొడవు వచ్చేసి 19 అండి. దానికి 4 ఇంచెస్ యాడ్ చేసుకుని 23 తీసుకోండి. స్ట్రైట్గా ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలండి. సో అంత మార్కింగ్ చేసుకుంటున్నాను నేను. అలా క్లియర్గా మార్కింగ్ చేసుకోండి మీరు, క్రాస్ రాకుండా. ఎక్స్ట్రా పీస్ తీసేసుకోండి. ఇప్పుడు సేమ్ లైనింగ్ 44 తీసుకున్నాం కాబట్టి అండి, ఇప్పుడు ఇది 40 తీసుకుంటే సరిపోతుందండి. మెయిన్ ఫ్యాబ్రిక్ 44 తీసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ 40 ఇంచెస్ తీసుకుందాం. ఎందుకంటే మన అసలు కొలత 40 కదండి. పొడవు 19 తీసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్లో ఎక్స్ట్రా 4 ఇంచెస్ ఎందుకు తీసుకున్నాను మీకు స్టిచ్ చేసేటప్పుడు తెలుస్తుందండి. 40 ఇంచెస్ మార్క్ చేసుకుని తీసుకోండి లైనింగ్. మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం 44 ఇంచెస్ మార్క్ చేసుకోండి. లైనింగ్ పీస్ని కూడా కట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రైస్ బ్యాగ్ తీసుకోండి. రైస్ బ్యాగ్ని కూడా సేమ్ అండి, లైనింగ్ పీస్ ఎలా కట్ చేస్తాం అలాగే కట్ చేసుకోవాలి. 40 ఇంచెస్ నాకు సరిపోలేదు, 36 వచ్చింది. పక్కన పీస్ యాడ్ చేయాలండి. రైస్ బ్యాగ్ పీసు హైట్ సరిపోయింది. మనం ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ కట్ చేస్తాం కదండి, అదే పక్కన యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఆ కట్ చేసే పీస్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. 4 ఇంచెసే కదండి, అది 4 ఇంచెస్ మార్క్ చేసుకుని కట్ చేసుకుని పక్కన అటాచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకునేటప్పుడు చూద్దరు కానీ ఎలా అటాచ్ చేస్తాను. లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ 3 తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకెట్స్కి తీసుకుందాం మనం. పాకెట్స్కి నేను ఇది యూజ్ చేస్తున్నానండి, పింక్ క్లాత్. పాకెట్స్ నాకు 7 ఇంచెస్ హైట్ సరిపోతుందండి, అందుకు 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎలాగైనా ఖర్చుల్లోకి పోతుంది కదండి, 6 ఇంచెస్ ఉంటుంది పాకెట్. సో 7 మార్క్ చేసుకున్నానండి హైట్, పాకెట్స్ హైట్. అండ్ ఇందాక నేను ఫ్రిడ్జ్ పొడవు 19 పెట్టుకున్నాను కదండి, ఇప్పుడు 19 తీసుకోవాలండి. 19 ఇంచెస్ సరిపోతుంది. 19 మార్క్ చేసుకోండి. 3 పాకెట్స్ కింద డివైడ్ చేసుకోండి. మార్కింగ్స్ చేసుకుని 19ని డివైడెడ్ బై 3 చేయండి. సిక్స్ అండ్ హాఫ్ కంటే కొంచెం తక్కువే, ఒక లైన్ తక్కువ పెట్టుకోండి, సరిపోతుంది మీకు. సెపరేట్గా మాత్రం కట్ చేయకూడదండి పాకెట్స్ని. నేను డబల్
పొర వేసుకుని కట్ చేసుకున్నాను కాబట్టి ఒక దాంట్లో నాకు 2 పాకెట్స్ వచ్చేస్తాయండి. నేను డబుల్ ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటున్నాను. మీరు కూడా అలా కట్ చేసుకోండి, లేకపోతే సింగిల్గానే తీసుకోండి. కానీ పాకెట్స్ని మాత్రం విడదీయకూడదండి. అయిపోయిందండి. ఇప్పుడు 2 విడదీయండి. ఇప్పుడు లైనింగ్ తీసుకోండి పాకెట్స్కి. అండ్ రైస్ బ్యాగ్ కవర్ కూడా తీసుకోవాలండి. లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ రైస్ బ్యాగ్ కవర్ అండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాము. పీస్ తక్కువ వచ్చిందన్నాను కదండి, పీస్ అటాచ్ చేసుకోండి అలా వేసుకొని. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి. పీస్ తక్కువ వచ్చింది కదండి, దాన్ని అటాచ్ చేసుకోవాలి కదండి. ఆ పీస్ అటాచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ కింద పెట్టుకుని సంచి రైస్ బ్యాగ్ మధ్యలో పెట్టుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకోండి. 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ అటు, 4 సైడ్స్ 2 ఇంచెస్ వదిలేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్లోది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, వదిలేసి కుట్టుకోండి. చుట్టూ రౌండ్గా కుట్టేసుకోండి. అలా 4 సైడ్స్ ఒక కుట్టు వేసుకోండి. కుట్టుకున్నాక ఇలా వస్తుందండి. 4 సైడ్స్ కుట్టేసుకున్నాక ఇప్పుడు మనం ఎక్స్ట్రా పెట్టుకున్న పీసెస్ని ఎలా ఫోల్డ్ చేసి కుట్టాలో చూపిస్తాను చూడండి. అలా ఫోల్డ్ చేసి అలా మడత పెట్టేసి చుట్టూ మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోండి. 4 సైడ్స్ కూడా అలాగే ఫోల్డ్ చేసి పెట్టండి. అలా 4 సైడ్స్ కుట్టు వేసేసుకోండి. అలా ఎందుకంటే అండి మీకు సంచివి కట్ట బయటకు రాకుండా ఉంటుందండి. అలా ఫోల్డ్ చేసి కుట్టుకోవడం వల్ల ఏసులు అవి రావు. అలా చూసారా, అలా కుట్టుకోవాలి. కుట్టుకుని దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకెట్స్ స్టిచ్ చేద్దాం. పాకెట్స్ కూడా సేమ్ అండి. లైనింగ్ పీస్ అండ్ రైస్ బ్యాగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. మూడింటికి కూడా 4 వైపులా కుట్టు వేసుకోవాలి. 4 వైపులా ఒక స్టిచ్ వేసుకుందామండి. స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. 4 వైపులాని 4 సైడ్స్ క్లోజ్ చేసాను కదా. ఇప్పుడు దీనికి పైపింగ్ వేసుకోవాలండి. పైపింగ్ వేసుకోవడానికి 2 పీసెస్ తీసుకోండి. 2 పీసెస్ని అలా డబల్ ఫోల్డ్ చేసి ఒక సింగిల్ స్టిచ్ వేసుకోండి. చూపించడం కోసం అలా చూపిస్తున్నాను. దాన్ని అలా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసి ఇంకో కుట్టు వేసుకోండి. అలా లోపల ఫోల్డ్ చేసి ఇంకో కుట్టు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఆ పాకెట్స్ని దీన్ని జాయిన్ చేద్దామండి. ఫ్రిడ్జ్ పొడవు వైపు జాయిన్ చేసుకోవాలండి, 19 పెట్టుకున్న వైపు. అలా జాయిన్ చేసుకుని ఒక కుట్టు వేసుకోవాలండి. పెట్టుకుని కుట్టు వేసుకోండి. అలా కుట్టు వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం పాకెట్స్ని సెపరేట్ చేసుకోవాలి. 19 వచ్చింది కదా, దీన్ని 3గా డివైడ్ చేసాం కదా ఇందాక, సేమ్ అలాగే మార్కింగ్ చేసేసుకోండి. 6.5కి ఒక లైన్ తక్కువ పెట్టుకుని మార్క్ చేసేసుకోండి. ఇలా 3 పాకెట్స్ వచ్చాయి కదండి. మనం పాకెట్స్ని సెపరేట్ చేయాలి కదండి, అందుకని ఇప్పుడు మనం పాకెట్స్కి అండ్ ఇట్ సైడ్ కూడా పైపింగ్ వేసుకోవాలి.
ఇది అలాగే ఇప్పుడు వేసి చూపిస్తున్నాను చూడండి. అలా 1 ఇంచ్ వెడల్పులో ఏమో కింద వేసుకోవాలండి. 1/2 ఇంచ్ వెడల్పులో పాకెట్స్ సెపరేట్ చేసుకోవడానికి ఇలా పైపింగ్ వేసుకోండి. పైన సరిపోతుందండి, నీట్గా ఉంటుంది మీకు. మీ దగ్గర పైపింగ్ వేసుకోకుండా లేస్ ఉన్న లేస్ కూడా అటాచ్ చేసుకోవచ్చండి. అయితే కాంట్రాస్ట్ క్లాత్తో వేసుకున్నాను పైపింగు. అండ్ పింక్ క్లాత్తో ఏమో మొత్తం వెడల్పుకి పైపింగ్ వేసుకున్నానండి. మొత్తం అలా 4 సైడ్స్ క్లోజ్ చేసాను. అయిపోయిందండి, మన ఫ్రిడ్జ్ కవర్ రెడీ అయిపోయింది. చాలా నీట్గా ఉంటుందండి, షాప్లో కొన్న దానికన్నా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు ఇంకా దీన్ని డిజైన్ చేసుకోవచ్చు ఫ్లవర్స్ అవి పెట్టుకుని. చాలా సింపుల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇది నేను మా ఇంట్లో కుట్టానండి. ఫస్ట్ నేనైతే దానికి లేస్ వేసాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో. మీరు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తాను, మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.